నేను గంజాయి అమ్ముతానంటే రాష్ట్రంలో ఎవడన్నా నమ్ముతారా? కాబట్టి విలేకరులు సమన్వయం పాటించాలంటాను. ఎదురు వ్యక్తి చేసే చిన్న ఆరోపణ మీద మీరు ఎలా ఖండిస్తారు? ఆరోపణ ఎందుకు రేస్ చేశారు అదొక్కటి చెప్పండి. నేనేం చెప్తాను, నేను అడిగేది ఆరోపణ చేసిన వ్యక్తిని మీరు అడిగితే ఉండొచ్చు. పోనీ రకరకాల కారణాలు ఉంటాయి, చెప్పే కదా. అంతకుముందు కార్యకర్తల మీద ఆరోపించారు, తర్వాత ఎంపీ మీద ఆరోపించారు, తర్వాత నాయకుల మీద ఆరోపిస్తారేమో. మీకు విధేయతుడు చూపించాడు గత ప్రెస్ మీట్లలో అన్న అన్న అని మిమ్మల్ని. అదే నేను అడిగేది. ఆ లైన్ నన్ను అడగటం కన్నా ఆరోపించిన వ్యక్తిని అడిగితే ఇంకా బాగా చెబుతాడు. ఇంకెక్కువ బురద చల్లే ప్రయత్నం తప్పులేదు. మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయితే బురద జరిగిన దాన్ని ఆ సాక్ష్యాధారాలు అడగండి, నిరూపించమని అడగండి, చూపించమని అడగండి. అంతేకాకుండా మీరు కూడా భజన పరులైన జర్నలిస్టులు అయితే అడగరు. విజయవాడలో జరుగుతున్న అభివృద్ధి, ఫ్లైఓవర్లు కానీ ఇవి కానీ బేసిక్గా ఎమ్మెల్యేల హయాంలో జరుగుతూ ఉంటాయి. ఈ రోజు ఎన్డీఏ కూటమి మీకున్న సపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ వల్ల మంచి ఆరోపణలు తీసుకొస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఒక్కడి మీద 8 మంది ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, లేదా మీ మీద టార్గెట్ ఫస్ట్ నుంచే మొదలైనప్పటికీ కూడా ఎక్కడ మీ జెండా పాతేస్తారో, ఎక్కడ మీ మార్క్ కనపడుతుందో అని చెప్పేసి ఒక రకమైనటువంటి గుబులు కనపడుతున్న వేళ ఈ రకమైనటువంటి ప్రెస్ మీట్లు కానీ, ఈ రకమైనటువంటి ఆరోపణలు కానీ ఏ రకంగా ఎదుర్కొంటారు? మీకు ఎవరు సపోర్ట్ ఉన్నారు? పార్టీ పరంగా బాబు గారు ఉన్నా కూడా లోకల్ కొంతమంది లీడర్లు అవసరం అయితే మీకు ఉంటారు. నా కార్యక్రమాలు ప్రతిరోజు కార్యక్రమాలు చూస్తే గద్దె రామ్మోహన్ రావు ఉంటాడు, బోండా ఉమా గారు ఉంటాడు, మొత్తంగా ఉంటారు, నందిగామ సౌమ్య గారు ఉంటారు, ఏ రోజు కృష్ణప్రసాద్ గారు ఉంటారు, తాతయ్య గారు ఉంటారు. అందరూ కూడా కలిసికట్టుగా ఒక 3 నెలల బ్యాక్ కొలికిపూడి శ్రీనివాసరావు ఉండేవాళ్ళు, 3 నెలల బ్యాక్ కొలికిపూడి శ్రీనివాసరావు ఉండేవాళ్ళు. అందరం కలిసి వాళ్ళకి ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా నాయకులు అందరూ కూడా ఇవాళ చూస్తే పామర్రు వరలరాజా ఏదున్నా అన్న ఏంటని వస్తాడు, అట్లాగే కృష్ణప్రసాద్, అట్లాగే పెనలూరు బోడే ప్రసాద్ గారు. మేము ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న నాయకులందరం కలిసికట్టుగా మాట్లాడతాం. మొన్న కూడా ఒక మీటింగ్ వేసుకున్నాం అందరం. ఈసారి నుంచి ప్రెస్ మీట్లు అందరం కలిసి ఇద్దాం, ఒకళ్ళిద్దరు ఇవ్వడం కాదు, అందరం కలిసి ఇద్దాం, సమిష్టిగా ఇద్దాం, సమిష్టిగా చేద్దాం. అందరూ కూడా మా ఎమ్మెల్యేలు అందరూ నేను ఒకటే చెప్తున్నాను, నాకన్నా సీనియర్లు. నేను ఒకటే చెబుతాను, నేను మీ అడుగుజాడలో నడుస్తాను, మీరు ఏది చెప్తే అది చేస్తాను. మీరు నా చూస్తే నా జర్నీ అంతా మీరు చూస్తే గద్దె రామ్మోహన్ రావు 3-4 రోజులకు ఒకసారి ప్రతి దాంట్లో కలిసి వెళ్తాం. బోండమ్మ గారు కలిసి వెళ్తాం. వాళ్ళ నియోజకవర్గాల్లోకి నన్ను వచ్చి మీరు రావాల్సిందే, నేను ప్రోగ్రామ్ టైట్ ఉందన్నా కూడా మీరు రావాల్సిందే అనిపించి మీరు చూస్తే ఈ గత వారంలో అన్ని నియోజకవర్గాలు తిరిగేసాయి. 7 నియోజకవర్గాలు తిరిగేసాయి. 7 నియోజకవర్గాల్లోనూ ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఎమ్మెల్యేలతో కలిసి వాళ్ళు ప్రెషర్ ఇస్తే రాత్రి 11:30-12 దాకా కూడా తిరిగాం. కాబట్టి అంతా నాకు అందరికన్నా కరుడు కట్టిన తెలుగుదేశం కార్యకర్తలు నాతో వేలాదిగా ఉన్నారు. మీరు చూస్తే తిరువూరు మన ఏదో ఒక కొంతమంది ఆకురౌడీలు తిరువూరు వెళ్తే మా కార్యకర్తలు, నేను కూడా లేని అక్కడ ఢిల్లీలో ఉంటే మా కార్యకర్తలు ఆకురౌడీని తిరువూరు కాదు కదా ఏకొండూరు దాటేసలా అంత పటిష్టమైన యంత్రాంగం ఉంది. నా చుట్టూ నా కార్యకర్తల బలం ఉంది, మా ఎమ్మెల్యేల బలం ఉంది, మా నాయకుడు బలం ఉంది, మా లోకేష్ గారి బలం ఉంది. అన్నీ కలిపితే నేను అత్యంత శక్తివంతుడిగా ఇట్లన్నిటి వల్ల తయారయ్యా.